మీడియా మిత్రులకి అందరికీ నా నమస్కారాలండి. మీడియా అంటే నాకు చాలా గౌరవంతో పాటు నా తాలూకా మనస్ఫూర్తిగా భావం అంతా మీతో వ్యక్తం చేయాలనే ఉద్దేశంతోనే నేను ఇక్కడికి వచ్చాను. తర్వాత నాకు మా ఇంటి ఎదురుగుండవలసిన సిఐ గారు దేవానందం గారు, అతను ఒక ఫ్యామిలీ అంటే వాళ్ళ భార్య రూపాదేవి గారు కూడా చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు, పొగలు పెడతా ఉన్నారు, తర్వాత స్ప్రే కొడుతున్నారు. దానివల్ల నేను శారీరకంగా ఇబ్బంది పడ్డాను. లివర్ చెడిపోయింది, పాన్క్రియాస్ ఆపరేషన్ జరిగింది, కళ్ళపైన స్ప్రే కొట్టడం వల్ల కళ్ళు చెడిపోయినాయి. ఆపరేషన్ కూడా చేయించుకుని ట్రీట్మెంట్లో ఉంటున్న పరిస్థితుల్లో నా బాధను వ్యక్తం చేశాను. వెళ్ళేటప్పటికల్లా ప్రతిసారి వాళ్ళు మా మీద తిరగబడుతున్నారు. 2 సార్లు ఏం చేస్తుంటే రిక్వెస్ట్ చేసుకుంటే 2 సార్లతో చేతులతో కొట్టారు, తప్పించుకున్నాము. 3వ సారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చానని సంగతి తెలిసిన పోలీస్ స్టేషన్ వారు ఏం చేశారనంటే వచ్చి అడిగారు, ఈ విధంగా చేస్తున్నారనంట, పద్ధతి కాదని చెప్పినారు. ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాన ఉద్దేశంతో మళ్ళా నా దగ్గరికి వచ్చి అటాక్ చేస్తే కత్తితో పాటు వచ్చి కూడా అటాక్ చేసినారు. దానికి కూడా తప్పించుకున్నాను. తర్వాత ఈ పరిస్థితి ఇలాగ జరుగుతుందనే ఉద్దేశంతో నేను ఇన్స్పెక్టర్ గారికి నాకు స్టేట్మెంట్ ఇచ్చాను. స్టేట్మెంట్ ప్రకారంగా వాళ్ళకి మీరు హెచ్చరించండి సార్, డిపార్ట్మెంట్లో ఉంటున్నారు, మీరు కంట్రోల్ చేయకపోతే ఎవరు చేస్తారు, అలా చేయకపోతే నేను ఎస్పీ గారి డిఐ గారి దగ్గరికి వెళ్ళి నా రిక్వెస్ట్ చేసుకున్నాను. వాళ్ళు ఏం చేస్తారు, ఇన్స్పెక్టర్ వాళ్ళు ఏం చేసుకున్నారంటే దాని ప్రకారంగా అతనికి ఇంటిమేషన్ ఇచ్చినారు, మీ మిస్సెస్ మీరు పోలీస్ స్టేషన్కి రండి, మీరు అరెస్ట్మెంట్ చేస్తున్నారనంట, పొగలు వదులుతున్నారంట, స్ప్రే కొడుతున్నారంట, తలుపు మూసుకోమని చెప్పారు. మేము కూడా చాలా సందర్భంలో వచ్చాము, వంట తలుపు కిటికీలు కూడా మూసేసి వచ్చాము. మేము కిందకు వచ్చిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసుకొని వస్తున్నారు. ఇది ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న చర్య అనే ఉద్దేశంతో మేము కూడా భావించాము. మీరు సీనియర్స్ మాకన్నా కాబట్టి గౌరవిస్తున్నాము, దయచేసి ఈసారైనా సరే ఆ విధంగా చేయొద్దని 4th టౌన్ ఇన్స్పెక్టర్ గారు శతవిధాలా అతనికి ప్రయత్నం చేశారు. అలాగే చెప్పారనే ఉద్దేశంతో 30వ తారీఖున 8:30 గంటలకి మా దగ్గరికి వచ్చారు. వచ్చి గలాటా చేసిన తర్వాత కిటికీ బెల్ల కొట్టారు. మేము తలుపు తీసిన తర్వాత మా ఇంటి దగ్గర ఉండవలసిన పూల కుండీలన్నీ ఒక్కొక్కటి ఇంట్లో పగలు కొడుతున్నారు. పువ్వులు మొక్కలు ఎంతో గౌరవంతో పెంచుకున్న మొక్కలన్నీ చిరిగిపోతున్నాయి, మట్టి అంతా ఇంట్లో చెత్త చెదరం అవుతుంది, భీకరంగా ప్రవర్తిస్తూ ఉన్నారు, తిడుతూ ఉన్నారు. ఇవన్నీ చూసి ఏమ్మా ఇలా చేస్తున్నావని నేను అడిగాను. తర్వాత వాళ్ళు బూతులు తిడుతున్నారు, ఎదవ దగ్గర నుండి బూతులన్నీ మాట్లాడుతున్నారు. నాకు 68 సంవత్సరాల వయసు, నీ తండ్రి లాంటి వాడిని అలాంటి మాట్లాడితే బాధ ఉంటుంది కదమ్మా, ఎందుకు బాధపడుతున్నావు అని అడుగుతున్నాను. అందులో వాళ్ళు సపోర్ట్ చేసిన కొంతమంది వ్యక్తులు వచ్చినారు, సుమారుగా 10 మంది వచ్చారు. వాళ్ళు చూసిన తర్వాత ఎక్కువ వాళ్ళు రెచ్చిపోయిన తర్వాత అక్కడ ఇన్స్పెక్టర్ గారి తనకు షూ ఉంది, ఆ షూ తీసేసుకుని నన్ను కొట్టడానికి ప్రయత్నం చేసింది. నేను తప్పించుకున్నాను. అమ్మా ఈ వయసుకైనా గౌరవమ్మా, ఈ విధంగా ప్రవర్తిస్తున్నావు, పద్ధతి కాదమ్మా, ధర్మం కాదు నీకు అదంటే నువ్వెవడారో నాకు చెప్పడానికి ఉద్దేశంతో మళ్ళీ కొట్టబోయింది. నేను ఆ చెప్పు తీసేసుకుని ఆమెను తోసేసినాను. అది వరకు జరిగింది. ఆమె పిలిచింది, ఇలాగ నన్ను కొడుతున్నాడు నువ్వు రా అనేసి దేవాన్ని సంబోధించింది. అతను సమయం కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇదంతా గ్రూప్ జరుగుతుంది. వాళ్ళ అబ్బాయి ఏం చేస్తున్నట్టు మొత్తం సీన్ అంతా సీసీ కెమెరాస్లు ఉన్నప్పుడు కూడా అతను వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు నాకు అనిపించింది ఇదో పథకం ప్రకారంగా ప్లాన్ ప్రకారంగా జరుగుతుందని అనుకున్నాను. సరే ఉద్దేశంతో వాళ్ళు అంతమంది వచ్చినారు. ఇతను ఏం చేసా చాలా ఫుష్గా వేగంగా అసలు మనిషిగా ప్రవర్తించకుండా అమానుషంగా క్రూరంగా ఒక ఉన్మాది ఏ విధంగా ప్రవర్తిస్తాడో ఆ విధంగా వచ్చినాడు. నా కొట్టడానికి వచ్చాడు, నేను తప్పించుకుంటూ పోయినాను. అసలు మా ఇంటి దగ్గర నుండి లిఫ్ట్ వరకు తప్పించుకుంటే పోయినాను. అతను కొడుతూ వస్తున్నాడు, నేను అడ్డుకుంటూనే ఉన్నాను. వీళ్ళందరూ సపోర్ట్ ఎక్కువ అయిపోయింది. మా భార్య అర్థం కాని పరిస్థితి షాకులో ఉండిపోయింది. తర్వాత నేను తప్పించుకుంటూ లాస్ట్ అపార్ట్మెంట్ చివరి గోడ వరకు వెళ్ళాను. ఆ చివరి గోడ దగ్గర ఉండడం వల్ల నేను వెళ్ళలేకపోతే ఆగిపోయినాను. అదే టైంలో వాళ్ళ అబ్బాయి, డాడీ చేయితో కొడుతున్నావు, నీ చెయ్యి నొప్పి వస్తుంది, లాఠీతో కొట్టి చంపవాడిని అని అనేటప్పుడు ఆ అబ్బాయి వచ్చినాడు, లాఠీ ఇచ్చినాడు. పోలీసు లాఠీతో తీసుకొని నేను ఎప్పుడైతే అంతవరకు నేను ప్రతిఘటిస్తూనే ఉన్నానో లాస్ట్కి అపార్ట్మెంట్ తరగతి గోడ అడ్డంగా రావడం వల్ల అక్కడ ఆగిపోవడం వల్ల అదే ఛాన్స్ తీసేసుకొని కొట్టాడు. నేను చెయ్యి అడ్డ పెట్టుకున్నాను, చెయ్యి ఫ్రాక్చర్ అయింది. చిటికిన వేలు, ఉంగరపు వేలు మొత్తం ఫ్రాక్చర్ అయిపోయింది. తర్వాత ఎడమ కంటి మీద దెబ్బ కొట్టాడు, పూర్తిగా వాసిపోయింది, కన్ను ఎర్రగా అయిపోయింది. తర్వాత కొట్టామన్న ఉద్దేశంతో సంతోషంతో పాటు వాళ్ళు వెనుదిరిగినారు. అదే పరిస్థితి నాకు అనిపించింది. ఒకప్పుడు చేతులతో కొట్టుకున్నారు, అడ్డుకున్నాను, కత్తితో పాటు కొట్టారు, అడ్డుకున్నా, పోలీసు లాఠీతో కొట్టారు, అడ్డుకున్నాను. ఇన్స్పెక్టర్ గారికి రేపు పొరపాటున తుపాకీ ఉంటే ఆ తుపాకీతో కాల్చిస్తాడనే ఉద్దేశంతో భయంతో నేను చాలాసేపు ఆలోచించాను. అయితే నా పరిస్థితి ఎక్కువగా ఉండడం వల్ల నేనేం చేశానంటే హాస్పిటల్కి వెళ్ళాను.
హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకున్నాను. ఇవి దెబ్బలు సార్, ఎమ్మెల్సీ మేము చేస్తామంటే చేయమని చెప్పాము. ఎమ్మెల్సీ రిపోర్ట్ మీద ప్రాసెస్ చేశాము. ఆ సందర్భంలో మేము లేని పరిస్థితులు, నేను నా భార్య లేని పరిస్థితిలో కొంతమంది మిత్రులు, మీడియా మిత్రులతో సమావేశం వేసి నాకు ఆపోజిట్గా న్యూస్ ఇచ్చింది. అది నాకు చాలా బాధాకరం అనిపించింది. నేను చెయ్యింది జరగనివి అమానుషమైన క్రియలు నేను చేశాననే ఉద్దేశంతో ఆమె చూడటము నేను విన్నాను. తర్వాత ఆ వీడియోలు కూడా నేను చూశాను. చాలా బాధపడ్డాను. అరే, జరిగింది వాస్తవం అనేది మీడియా ద్వారాగా మా ప్రభుత్వానికి, మా డిపార్ట్మెంట్ వారికి, ప్రజలకి మీడియా ద్వారా చెప్పాలనే ఉద్దేశంతో నేను ప్రెస్ క్లబ్కి వెళ్ళాను. అక్కడ నేను అమౌంట్ కట్టాను. అక్కడ నేను స్పీచ్ ఇవ్వాలని ఇచ్చాను. కానీ మీడియా మిత్రులు వచ్చారు. వాళ్ళ దగ్గర ఎవరికి ఏ మీడియా వాళ్ళు ఎవరో నాకు తెలియని సందర్భంలో ఉన్నారు. కానీ వాళ్ళు ఎవరో నాకు సహకారం చేయలేదు. కానీ ఒక్కరు మాత్రమే వీడియో తీశారు. ఒక్కతను మాత్రం ఏం చేశానంటే ప్రాసెస్ చేశారు. ఇద్దరు తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరు చేయలేదు. వాళ్ళు ఏ మీడియాకు సంబంధించిన వాళ్ళు నాకు తెలియలే. కానీ అది ఏం జరిగిందంటే నా తాలూకా ప్రాసెస్ అనేది ఎక్కడా రాలేదు. కానీ ఆమె తాలూకా ప్రాసెస్ అనేది దగ్గర దగ్గర 16-20 మీడియాలో రావడము, నాది ఏమాత్రం ఎక్కడికి రాకపోవడము నాకు ఆశ్చర్యం కలిగింది. తర్వాత నేను అనిపించింది ఏంటంటే మీడియా అనేది తన యొక్క భావనలు వ్యక్తం చేసుకోవడానికి ఒక మంచి అవకాశం ఇచ్చిన మీడియా నాకే మోసం చేసిందే అని బాధపడ్డాను. తర్వాత నేను ఎంక్వైరీ చేశాను, ఏ విధంగా జరిగింది, ఎందుకు ఇలా జరిగింది అని తెలుసుకున్నాను. కానీ వాళ్ళంతా ఏదో ప్రలోభానికి లోపల పడి అయిపోయినారు అనుకున్నారు. ఇది స్టేట్ తాలూకా న్యూస్ లోపల కూడా పోలేదు, డిస్ట్రిక్ట్ న్యూస్ లోపల కూడా పోలేదు. ఈ విధంగా జరిగింది. సరే, తర్వాత నాకు తెలిసింది ఏంటంటే మీడియాతో కుమ్మక్కైపోయి నా మీద ఏదో ఒక ప్రయత్నాలు చేస్తున్నారు అన్న ఉద్దేశంతో నేను మా డిఐజీ మేడం దగ్గరికి కంప్లైంట్ రూపంగా వెళ్ళాను. ఆమెకు చెప్పాను. ఆమె విన్నది. వెంటనే ఎస్పీ గారికి ఎండార్స్మెంట్ చేసింది. ఎస్పీ గారు ఏం చేశారంటే 4th టౌన్ సిఐ గారికి ఇచ్చినారు. 4th టౌన్ సిఐ గారు ఇచ్చినారు. ఆ విధంగా ఏం చేసిందంటే ప్రాసెస్ అనేది జరిగింది. అది కూడా పూర్తిగా జరగలేదు. కారణం ఏంటంటే నేను మామూలుగా పోయి కంప్లైంట్ ఇచ్చినట్టయితే నా కంప్లైంట్ని కూడా వాళ్ళు తీసుకోరు. కారణం ఏంటంటే అంతకు 3 రోజుల ముందున 27వ తారీఖున నేను ఒక కంప్లైంట్ ఇచ్చాను. ఆ కంప్లైంట్ గారికి 4th టౌన్ సిఐ గారు ఏమన్నారంటే అతను నాకైనా సీనియర్ అయ్యా, నేను చెప్పలేను, ఇన్ఫామ్ చేస్తాను, పెద్దగా నేను చేయలేను, ఎస్పీ గారి దగ్గరికి వెళ్తే న్యాయం జరుగుతుందేమో అని అన్నారు. కానీ 3 రోజులు కూడా అతను ఏం చేయలేని పరిస్థితుల్లో నాకు డౌట్ వచ్చి నేను మేడం దగ్గరికి వెళ్ళాను. మేడం ఏం చేసిందంటే యాక్షన్స్ చాలా సీరియస్గా తీసుకోమని అరెస్ట్ చేయమని చెప్పారు. అప్పుడు ఆ కంప్లైంట్ని ఇస్తే దానిపైగా వాళ్ళు కేసు రిజిస్టర్ చేశారు. లేకపోతే అది కేసు కూడా రిజిస్టర్ చేయరు. దీని ద్వారాగా అన్ని ఎంక్వైరీస్ జరిగినా, కేసు కట్టినా, అతని కొట్టిన లాటిని ఇంతవరకు సీజ్ చేయలేదు. నాకు రక్తం వచ్చింది, రక్తగాయం వచ్చింది, ఆ షర్ట్ కూడా ఇంతవరకు సీజ్ చేయలేదు. నా తర్వాత మొత్తం సీసీ కెమెరాలు రికార్డ్ అయినాయి. దాన్ని వాళ్ళు పెన్ డ్రైవ్లో ప్రాసెస్ కూడా చేయలేదు. దీన్ని డిలే చేస్తున్నారు. కారణం ఏమిటి? మీడియా ఆ విధంగా సహకారం చేస్తూ ఉంది. డిపార్ట్మెంట్లో కొంత వ్యక్తులు సహకారం చేస్తున్నారు. ఎవరో కొంతమంది అదృశ్య వ్యక్తులు కూడా ఏం చేస్తున్నారంటే అతనికి సహాయ సహకారాలు చేస్తున్నారు. కారణం ఏంటని నేను కనుక్కోగా 6 మంది ఇన్స్పెక్టర్లకి డిఎస్పీ ప్రమోషన్ వస్తుందని, అందులో ఇతను కూడా ఉన్నాడని, ఈ ప్రమోషన్ వచ్చిన తర్వాత, ప్రమోషన్ తీసుకున్న తర్వాత ఇతనికి సస్పెన్షన్ చేస్తే బాగుంటుందని కొన్ని సూచనలు సలహాలు వచ్చినట్టున్నాయి. దీనికి డిఐజీ మేడం ఒప్పుకోలేదని తెలిసింది. ఆ విషయం తెలిసిన తర్వాత ఈ విషయం ఎందుకు నేను నా మీడియా మిత్రులకు చెప్పకూడదు, ఏమాత్రమైన సహాయం జరుగుతుందేమో నా కేసు విషయంలో అనే ఒక మంచి అభిప్రాయంతో పాటు, గొప్ప నమ్మకంతో పాటు ఈరోజు నేను మీడియా మిత్రులకి అడుగుతున్నాను. కనుక మీడియా మిత్రులు సహాయ సహకారంతో పాటు ఇది ప్రభుత్వ ఉద్యోగులు కానీ, మా డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ అతనిపై యాక్షన్ తీసుకోవాలి. అతను ఇన్స్పెక్టర్గా ఉన్నప్పుడే ఇన్ని అరాచకాలు చేస్తున్నారు, కేసును తప్పుగా పెట్టేస్తున్నారు. అతను డిఎస్పీ అయిపోయిన తర్వాత మొత్తం జూనియర్ ఇన్స్పెక్టర్స్ అంతా అతనికి మెప్పు కోసమని ఏమైనా చేయొచ్చు, నేను ఇంట్లో ఉన్నా సరే కేసులు రిజిస్టర్ చేయొచ్చు, నా జీవితం నరకం చేయొచ్చు. అలా జరగకూడదన్న ఉద్దేశంతో మీడియా మిత్రులకి నేను ప్రార్థిస్తూ ఉన్నాను. మా పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళకి ఈ న్యూస్ తెలియని ఉద్దేశంతో చాలా గొప్పగా నేను నమస్కరించి గొప్ప నమ్మకంతో చేసుకుంటున్నాను. ప్రభుత్వం కూడా స్పందించాలని కోరుతూ నేను ముగిస్తున్నానండి. ఈ కేసుని మీరందరూ మనస్ఫూర్తిగా, ఇన్స్పెక్టర్ గారు నేను చాలా సందర్భంలో కలిసిమెలిసి ఉద్యోగాలు చేసుకుంటుండే వాళ్ళమి. తర్వాత ఒకరోజు నైట్ 9 గంటల నుండి 12 గంటల వరకు విపరీతమైన క్రౌడ్స్ మా ఇంటి ముందు ఉంది. నేను బయట నుండి వచ్చిన తర్వాత చాలామంది జనాలు ఉన్నారు. ఎందుకు ఇంతమంది జనాలు ఉన్నారో ఉద్దేశంతో నేను అడిగితే వాళ్ళు ఇన్స్పెక్టర్ గారు మాకు ఏదో పిలిపించినారు సార్, వచ్చినాము అని చెప్పినారు. అడిగితే ఏమవుతుందంటే అతను పంచాయతీ చేస్తూ ఉన్నాడు.
ఏం పంచాయతీ చేస్తున్నాడో ఏమో, ఇన్స్పెక్టర్ గారికి ఏమో ప్రాబ్లమ్స్ ఉంటాయేమో, ఎంక్వైరీ చేస్తాను వెళ్ళిపోయినాము. ఆ విధంగా పోయిన తర్వాత అదే కంటిన్యూగా డే అండ్ నైట్ కూడా కంటిన్యూ చేయడం వల్ల నేను మా మిస్సెస్ ఇద్దరమే ఉంటున్నాము. ఆ పరిస్థితుల్లో ఏం చేస్తాను, డోర్ తీసుకుని బయటికి పోవాలంటే వాళ్ళంతమంది అటు మన అన్న బయటికి రానంటే మన అంటే వాళ్ళు పక్కకు సరే రా అని అంటున్నారు. ఈ విధంగా పోతున్నాము. అపార్ట్మెంట్లో ఇంతమంది వ్యక్తులు వస్తున్నారు. ఎవరు పోతున్నారు, ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు తెలియదు. నేను పోతున్నప్పుడు మా మిస్సెస్ ఒక్కరితే ఉంటుంది, పిల్లలు ఎక్కడో ఉంటున్నారు, చంపేస్తారు, దిక్కెవరు అనే ఉద్దేశంతో నేను భయపడి ఇన్స్పెక్టర్ గారిని అడిగిన, సార్ మీరు సెల్లార్లు కావాలంటే మీటింగ్ పెట్టుకోండి, మీరు వెళ్ళి కూర్చోండి సార్ అని అడిగిన. ఆ అడిగిన దానికి తప్పుగా అతను ఏం చేసుకున్నాడంటే, నీకు అట్రాసిటీ కేసు పెట్టి లోపలేస్తున్నా కొడక అని అన్నట్టు నేను ఆశ్చర్యపోయినాను. ఇన్ని సంవత్సరాలు సర్వీస్ చేసుకున్నాము, మంచి ఉద్దేశంతో చెప్పాను, కానీ మీరు ఈ విధంగా అంటున్నారు ఉద్దేశంతో నేను భయపడ్డాను. ఆ రోజు నుండి అతను ఏం చేస్తున్నాడంటే పొగ పెట్టడము, స్ప్రే పెట్టడము, నోటికొచ్చిన మాట్లాడము, చేయడము. ఇంకేముంది పరిస్థితి, సైలెంట్గా ఉంటే ఉండు, లేకపోతే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపో అంటున్నారు. లక్షల రూపాయలు పెట్టి ఇల్లు కొనుక్కున్నాను. నేను ఎక్కడ పోతాను, అందులో రిటైర్మెంట్ అయిపోయినాను, నా పెన్షన్ మీద ఆధారపడాలా, ఏదైనా జరిగితే నాకు నా భార్యకి ఎవరి దిక్కు, పిల్లలు నాకు అందుబాటులో లేరు అన్న ఉద్దేశంతో భయపడుతూ వచ్చిన. ఆ భయాన్ని అతను ఆస్కారంగా చేసుకున్నాడు. తర్వాత ఇన్స్పెక్టర్ కదా అతనికి నేను సర్వీసులో ఉన్నాడు, నేను రిటైర్మెంట్ అయిపోయాను కాబట్టి స్టాఫ్ కూడా అతనికి గౌరవిస్తున్నారు. ఆ గౌరవాన్ని అతను ఏం చేసుకుంటే పెద్దరికంగా చేసేసుకొని భయభ్రాంతులను గురి చేసి ఇంతవరకు అల్లరి పెడుతూనే వస్తున్నాడండి. ఈ విషయాన్ని కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. ఇతని వల్ల నాకు చాలా ప్రాణభయం ఉంది. ఎందుకంటే అతను చెప్తున్నాడు, నేను చాలా దుర్మార్గుడిని, మంచోడిని కాను, జాగ్రత్తగా ఉండని చెప్తున్నాడు. క్రిమినల్ యాక్టివిటీస్ ఉన్నాయి, కొన్ని గ్రూపులు కూడా తిరుగుతున్నాయి నా కోసం చంపడానికి. అలాంటి పరిస్థితుల్లో నేను బయటికి వెళ్తున్నప్పుడు ఎవరు ప్రొఫెషన్కి వెళ్ళారో, ఎవరు నాకు చంపుతున్నారో నాకు తెలియదు కదా. చంపుతారు, చచ్చిపోయినా పర్వాలేదు, నా భార్యకి దిక్కారు కాబట్టి నాకు ప్రాణహాని ఉంది. ఏమాత్రం జరిగినా దానికి పూర్తి కారకుడు ఈ ఇన్స్పెక్టరు, అతని భార్య రూపాదేవి మాత్రమే. ఇంకెవరు నాకు శత్రువులు లేరు. నేను అందరితోనే మంచిగానే ఉంటున్నాను కాబట్టి ఈ విషయాన్ని అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే నేను మీడియాకి తెలియజేస్తున్నాను. నమస్తే సార్, ఇంత సమాచారం చెప్పడానికి లేదు, మీరు సహాయం చేయాలని కోరుకుంటున్నాను. నమస్తే.